హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిదు సూపర్ కిచెన్. చూడండి, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టమాటా రొయ్యల కర్రీ అండి. సింపుల్గా చేసుకోవచ్చు, వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేయచ్చు. టేస్ట్ కూడా అదిరిపోయింది. చూడండి, ఇప్పుడు రొయ్యలు అయితే ఎండు రొయ్యలు అయితే వాటి తల అన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నా. అలాగే కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అది వేడైన తర్వాత దాంట్లో రొయ్యలు వేయాలి. వేసి లో ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే, చిన్న టీ స్పూన్తోనే హాఫ్ స్పూన్ వరకు అయితే ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అసలు నీసు స్మెల్ అనేది రాదు. నేను చెప్పిన విధంగా చేస్తానైతే మనం 2 టైమ్స్ ఫ్రై చేస్తాం కాబట్టి అసలు నీసు స్మెల్లే ఉండదు. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా, ఈ విధంగా ఫ్రై అయినాక ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, సోంపు వేసుకోవాలి. చిటపటలాడిన తర్వాత ఆనియన్స్, ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై కాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత బాగా ఫ్రై చేస్తామో ఆనియన్స్ అయితే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రొయ్యలు కూడా దీంట్లోనే పోసుకోవాలి. రొయ్యలు వేంపి పక్కన పెట్టినాం కదా, నేను కడిగేసి పెట్టుకున్నాను అన్నమాట. కడిగేసి వాటర్ అంతా పోయేంత వరకు పెట్టుకొని వేసుకుంటున్నా. వేసి చాలాసేపు ఫ్రై కానివ్వాలి, కలర్ మారేంత వరకు. ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడే తినాలనిపిస్తుంది, అంత బాగా వస్తుంది స్మెల్ అయితే. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కొంతమంది టమాటా వేయకుండా ఇలా ఫ్రై చేసేసి చింతపులుసు కూడా పోస్తారు. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలి. అప్పుడే రొయ్యలకి పడుతుంది, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. పులుసు కూడా సూపర్గా ఉంటుంది. ఓన్లీ ఉల్లిపాయలు మాత్రం వేసి చింతపులుసు పోస్తారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చిన్నపిల్లలు కూడా తినేస్తారు ఈ విధంగా చేస్తానైతే. చాలా బాగుంది కర్రీ, టేస్ట్ పెరుగన్నంలోకి సూపర్గా ఉంది. ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత క్యాప్ పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందని టమాటా. మొత్తం మెత్తగా ఉడికిపోయింది టమాటా అయితే మూత పెట్టుకోవడం వలన. మనం మళ్ళీ సాల్ట్ కూడా వేసాం కదా, అందుకే బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఫస్ట్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ వేసుకున్నాము. ఇప్పుడు అలాగే కారం వేసుకుంటున్నాం. మీ ఇష్టం, మీ కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే 2 స్పూన్ వేసాను కారం. వేసి మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతనైతే ఆ చింతపండు పిసికేసి పోసుకోవాలి. కొంచెం తిక్కుగా చేసి కొంచెం పోసుకోవాలి.
ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే టమాటా రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.